ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు స్కూల్ బస్సు బోల్తాపడి విద్యార్థులకు తీవ్ర గాయమైనటువంటి ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మిరాళ్ల మండలం అమృతపురం గ్రామంతో స్కూల్ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్లలోకి పొదల్లోకి దూసుకెళ్లి పంట పొలాల్లో బోల్తా కొట్టింది. దీంతో అప్పుడు 30 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ కూడా నేరేడ్చల్ల మండలం చిల్లపల్లి గ్రామంలోని వివిఆర్ సిటీ సెంటర్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులుగా గుర్తించారు. వీరందరూ కూడా ఈరోజు ఎగ్జామ్స్ అయిపోవడంతో పక్కనున్నటువంటి అవంతిపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్పారు. అయితే 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలపించారు. స్కూల్ యాజమాన్యం పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అనుభవం లేనటువంటి డ్రైవర్లను పెట్టుకొని ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతూ తమ విద్యార్థుల ప్రాణాలతో ఈ స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుందని కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈరోజు తాగునీటి సమస్యను తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడ్చల్ల మండలం దిర్శించల్ల గ్రామంలో మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడ టు నేరేడ్చల్ల రహదారిపైన ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులుగా తమ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, తాగునీటి నీళ్ళు రావట్లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పొలాల దగ్గర, బావుల దగ్గర కాలువల నీళ్ళు తాగుతున్నాం. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శికి సమస్యను దృష్టికి తీసుకెళ్తే చిల్లి కూడా తమ దగ్గర లేదని, పైప్ లైన్లు బాగు చేసుకోవడానికి, మోటార్లు బాగు చేయడానికి కూడా రూపాయి బిల్ల లేదని ఆయన చెప్పడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ అధికారి వచ్చేంత వరకు కూడా ధర్నా విరమించలేదని మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైన కాలిబిందెలతో నిరసన తెలిపారు. ఎట్టకేలకు ఎంఆర్ఓ వచ్చి 3 రోజుల్లో తాగునీటి సమస్య తీరుస్తామని మాట ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.